ఎక్కడా మారదు. పిల్లలకి అన్ని పుస్తకాలు అవసరమా? అంత బరువు అవసరమా? వాడు ఇంత చేసి వాడు ఏం చదివాడంటే మమ్మీ డాడీ 2 మాటలు చదివాడు వాడు. దీనికోసం 10 లక్షలు అయ్యాయి ఇప్పటికే. అదే వాడి పాలబొగ్గల మీద నిగ్గు పూసి పూసి వాడు ఎండిపోతుంటే వాడికి నిగ్గు మేకప్ వేసేవయ్యా, నువ్వు చాలా కష్టపడ్డావు దేవుడా అన్నాను నేను. ర్యాంకు ర్యాంకు ర్యాంక్ అని తల్లి తండ్రి చంపేస్తుంటే వాడు పుస్తకం వదిలిపెట్టలేక అలా కూర్చుని రాత్రులు 12 కళ్ళు మూతపడుతున్నారు. నువ్వు ర్యాంకు రావాలి, చదువు కావాలంటే టీ ఇస్తా. అయిపోయింది ఇక్కడ. వీళ్ళకి ర్యాంకులు కావాలని కూడా వాడు చదవాలి. వాడి కళ్ళు మూతపడకుండా కాచి అలాగే ₹1,00,000 ఆదాయం, 10 లక్షల అప్పులు ఉన్నాయండి, ఎవరినైనా పలకరించండి. వేళ నీ ప్యాకేజీ ఎంత అంటే 36 lakhs అంటాడు. లీకేజీ ఎంతో చెప్పడం. పేరుకు 36 lakhs, నెలకు 3 లక్షలు, ఇందులో 2 లక్షలు ఈఎంఐ. నీకేం మిగిలింది ఇక్కడ? బోడీ. ఇది చెప్పడు ఇక్కడ. ఇదే ₹1,00,000 ఆదాయం, 10 లక్షల అప్పులు. ఇంకా తెల్లారు లేచేసరికి 1వ తారీఖు రాగానే భార్యాభర్త తగదా. నీ వల్ల అయిందంటే నీ వల్ల అయింది. ఇద్దరికి ఫోన్లు ఉన్నా ఎవరి వల్ల అయిందో తెలియదు ఇక్కడ. వారి దారిని వారు జెప్టో, స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వాళ్ళందరినీ పిలుస్తారు. వీరి దారిని వీరు పిలుస్తారు. అమెజాన్ వాడు బాగుపడ్డాడు, మన సంవత్సరాలు నాశనం అయ్యి.